అందరికీ నమస్కారం. ప్రతి నెల గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి. అలాగే కొందరికి మంచి ఫలితాలు ఉంటాయి, కొందరికి చెడు ఫలితాలు ఉంటాయి. మరి మే నెలలో ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి? వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఏ రాశి వాళ్ళకి ఎక్కువ కలిసి వస్తుంది? ఏ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మనకి తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త భార్గవి బోధరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అమ్మ, నార్మల్గా ఇప్పుడు గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి కదా, మరి మే నెలలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉంటాయి? గ్రహస్థితులు ప్రతిరోజు మారిపోయేది చంద్రుడు. 2 రోజులకి 2.5 రోజుకి మారిపోతూ ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిర్దేశితమైన సమయం ఉన్నది. గురువుగారు వచ్చేసి సంవత్సరానికి మారుతారు, శనిగారు 2.5 సంవత్సరాలకు మారుతారు, రాహుకేతువులు 1.5 సంవత్సరానికి మారుతారు, అలాగే బుధుడు నెలకి మారుతారు, శుక్రాచార్యుల వారు నెలకి మారుతారు, కుజుడు వచ్చేసి నెల 15 రోజులు పడుతుంది. ఒక్కొక్కసారి నెల నుంచి నెల 15 రోజుల మధ్యలో, అంటే పూర్తిగా అంత టైం కాకపోయినా 40-45 రోజుల మధ్యలో అని చెప్పుకోవాలి, ఆయన మారిపోతారు. ఇక రవి కూడా మనకి నెల రోజులకి ఒకసారి మారిపోతూ ఉంటారు. గ్రహస్థితులు సాధారణంగా ఇలా మారిపోతూ ఉండగా మే 1వ తారీఖు నుంచే మనం చెప్పుకుంటున్నాం కదా. మేషరాశిలో రవి బుధులు, రవి గారు ఉచ్చలో ఉన్నారు. ఇక వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, శుక్రుడు స్వస్థానం. మిథున రాశిలో గురువు గారు ఉన్నారు. సింహరాశిలో కేతు ఉన్నారు, కుంభరాశిలో రాహు ఉన్నారు. ఇక మీనరాశి వచ్చేటప్పటికి కుజుడు శని ఉన్నారు, చంద్రుడు వచ్చేసి తులారాశిలో ఉన్నారు. అంటే మే నెలకి మనము తీసుకున్నామంటే ఆ నెలకి సంబంధించి 1వ తారీఖు నాడు ఏ గ్రహ స్థితులు ఉన్నాయి అనేది చూసుకుని ఆ నెలంతా ఆ ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవడం ఒక పద్ధతి. అలాగే అమావాస్య వెళ్ళిన మరుసటి రోజున అక్కడ దగ్గర నుంచి తిరిగి మళ్ళీ అమావాస్య వచ్చే రోజు వరకు అది గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పుకోవడం ఒక పద్ధతి. 2 పద్ధతులు నడుస్తూ ఉంటాయండి. సాధారణంగా మనము మాసం యొక్క ఫలితం అన్నప్పుడు ఏ నెలకు ఆ నెల తీసుకొని చెప్పుకోవడం పరిపాటిగా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో. కాబట్టి మే 1న ఉన్నటువంటి గ్రహస్థితులను మనం తీసుకున్నాము. అలాగే మే అంతానికి కూడా గ్రహస్థితి తెలియచెప్పుకొని అప్పుడు ఆ ఫలితాలని మనము తెలియచెప్పుకోవాలన్నమాట. ఓకే. బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా గురువు గారితో కలిసి మిథున రాశిలో సంచరిస్తున్నారు మే నెలాఖరు వచ్చేటప్పటికి. అలాగే రవి గారేమో వృషభ రాశిలోకి వెళ్ళిపోయారు. ఇక కుజుడు మేషరాశిలో ఉన్నారు, శని గారు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు, కేతు సింహరాశిలో ఉన్నారు. ఈ చంద్రుడు వచ్చేసి మనకి ఆయన మళ్ళీ తిరిగి నెల రోజులకి అనేటప్పటికల్లా వృశ్చిక రాశిలోకి వచ్చిన్నారు. పెద్దగా మార్పు లేదు, చంద్రుడి మార్పు ఒక్క రాశి మారినట్టుగా ఉంటుంది నెలకి మళ్ళీ. అలాగే రాహు గారు కుంభరాశిలో ఉన్నారు, శని గారు ఒక్కరే మీనరాశిలో ఉన్నారు. ఈ నెల మొత్తం గ్రహస్థితులు నెల ప్రారంభంలో ఈ విధంగా ఉండగా మాసాంతంలో ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఉన్నాయి. అమ్మ, మరి మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది మే నెలంతా? మకర రాశి వారికి జూన్ 1 నుంచి గురువు గారు మారబోతున్నారు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మారిపోబోయే ముందర చాలా వరకు అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. అలా ఫలితాలను ఇచ్చేందుకు వీలుగా విత్తనాలు పడుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తారండి, మీరు ఫస్ట్ నుంచి జాయిన్ అవుదురండి అంటారు. అంటే ఉద్యోగం వచ్చినట్ట రానట్ట? వచ్చినట్టే. అంతే. వచ్చిందా, వెళ్ళారా ఉద్యోగానికి, రోజు వెళ్తున్నారా అంటే లేదు ఫస్ట్ నుంచి వెళ్తానంటారు. ఆ ఆనందం ఇప్పటి నుంచి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అమ్మయ్య, నాకు 1వ తారీఖు నుంచి ఉద్యోగం వచ్చిందని, ఈ ఫస్ట్ నుంచి నేను ఉద్యోగానికి వెళ్ళొచ్చు అంటారు, అనుకుంటారు. అంటే ఏంటి, అప్పటి నుంచి మంచి ఫలితాలు వస్తాయి, దాని తాలూకు ఆనందం మీకు ఇప్పటికే వచ్చేస్తుంది. ఏదో ఒక వెహికల్ కొన్నారనుకోండి, 4 రోజుల్లో డెలివరీ ఇస్తామంటారు. కొత్త వెహికల్ ఆర్డర్ పెట్టుంటారు, లేదండి స్టాక్ లేదు, ఒక 4 రోజుల్లో ఇస్తామంటారు. 4 రోజుల్లో ఒక బ్రహ్మాండమైన వెహికల్ వస్తుంది నాకనే ఆనందంతో ఉంటాడు. అలా కొంచెం ఆలస్యమైనా కానీ 10 రోజుల్లో గ్యారంటీగా వచ్చేస్తుంది అది. ఓకే. అంటే ఏంటి, ఒక వాహనం కొనాలి అనుకున్నా,
ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అనుకున్నా, ఒక వివాహం చేసుకోవాలి అనుకున్నా కుదురుతుంది, అన్నీ బాగున్నాయి, ముహూర్తాలు పెట్టుకోవాలి, వాళ్ళు రమ్మంటే రావట్లేదు, అవతల ఇంకో పెళ్లి వాళ్ళు, ఆడపెళ్లి వాళ్ళ, మగ పెళ్లి వాళ్ళ ఎవరో ఒకళ్ళు రావట్లేదు, మరి ఎలాగండి అంటే వాళ్ళకి ఏదో ఆటంకం వచ్చిందండి, ఆగండి అంటారు. ఓకే. సరే ఆటంకమే కదా, అది అయిపోయిన తర్వాత ముహూర్తాలు పెట్టుకుంటాం కదా అనే ఉత్సాహంతో వీళ్ళు ఉంటారు, అవును. ఈతల వాళ్ళు ఉంటారు. అంటే ఏంటంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది, ఆ ఒక టైం నిర్దేశితంగా ఉంటుందన్నమాట, దాని తాలూకు ఫలితాలన్నీ ముందరకు వచ్చేస్తాయి, ఓకే. దాని ఆనందం అనుభవించేస్తారు వీళ్ళు. అమ్మయ్య ఓకే. మనకి వివాహం కుదిరింది, అమ్మయ్య మనం ఒక ఇల్లు కొనుక్కోగలిగాం, లేదా ఒక పెద్ద మంచి వెహికల్ కొనుక్కోగలిగాం, నాకు ఉద్యోగం వచ్చేసింది అంటే ఆ ధైర్యం వచ్చేస్తుంది అనమాట, గుండెల నిండా ధైర్యం ఉంటుంది, ఆ సంతోషం ఉంటుంది. ఓకే. అలాంటివన్నీ వచ్చేస్తాయి అన్నమాట గురుగారి వల్ల. ఈ నెల అంతా కూడా వీళ్ళు ఇలాంటి ఆనందాలే అనుభవిస్తూ ఉంటారు. ఓకే. 3వ స్థానంలో శని కుజుల యొక్క కలయిక ఉంది, తృతీయంలో చాలా అద్భుతంగా ఉంటుంది, అది మంచి ఫలితాలు. ఆ కలయిక వల్ల ఇబ్బంది, కానీ ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇవ్వడం వల్ల చాలా మంచి ఫలితాలు. ఓకే. అలాగే 5వ స్థానంలో శుక్రాచార్యుల వారు పిల్లలు బ్రహ్మాండంగా ఉన్నారండి, వాళ్ళ పిల్లలు ఎంత బాగున్నారో అని వచ్చి మెచ్చుకుంటూ ఉంటారేమండి, మీ పిల్లలు చాలా బాగున్నారండి అని, ఏమైనా ప్రైజ్లు వస్తాయి, వీళ్ళకి గర్వకారణంగా ఉంటుంది, మంచి మార్క్స్ వస్తాయి, వీళ్ళకి మా పిల్లలు బాగా చదువుకుంటున్నారని ఒక విధమైన తృప్తితో ఉంటారు. ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఓకే. అంతేకాదు ఉద్యోగ జీవితం కూడా బాగుంటుంది ఓకే. మకర రాశి వారికి. వీటికి సంబంధించినటువంటి బీజాలన్నీ కూడా ఇప్పుడు మకర రాశి వారికి పడి ఇంకా ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తారు. ఓకే. ఇది చాలా చెప్పదగిన సూచనలు అన్నమాట ఇవన్నీ. ఓకే. ఈ రాశి వాళ్ళు ఏదైనా పరిహారం చేస్తే ఇంకా బాగుంటుంది? ఇంకా బాగుంటుందండి, ఎందుకంటే కోర్టు కేసులు ఒకటి కనిపిస్తూ ఉన్నాయి, వాహన ప్రమాదాలు ఒకటి కనిపిస్తూ ఉన్నాయి, ఇలాంటి వాటి విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ శని కుజుల యొక్క కలయిక ఎంత మాత్రం మంచిది కాదు, కాబట్టి తప్పనిసరిగా వాటికి సంబంధించి నివారణలు, పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. అది జపమైనా అవ్వచ్చు, హోమమైనా అవ్వచ్చు, లేదా నవగ్రహాలలో శని కుజులకి అభిషేకమైన అవ్వచ్చు, ఏదైనా కానీ చేసుకోవాలి. ఓకే. వీళ్ళకి డబ్బుల విషయంలో కానీ, సిరి సంపదలు వచ్చేవి పోయేవి విషయంలో కానీ ఎలా ఉండబోతుందంట? ఇంకా కొంచెం వేచి ఉండాలి, ఒక నెల రోజుల కాలం వేచి ఉండాలి. బాగా డబ్బులు వస్తాయని తెలుసు, కానీ చేతికి అందవు అప్పుడే. కుటుంబ జీవితంలో కూడా ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి, అలాగే కోర్టు కేసులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, మాతృవర్గ రీత్యా ఇబ్బందులు ఉంటాయి. ఏదైనా స్థిర చరాస్తుల్ని పెంపుదల చేసుకుందాం అంటే 1కి 2 కొందామా, ఏదో ఒకటి ఉంటుంది, ఒక ఇల్లు ఉంటుంటుంది, మళ్ళీ ఇంకోటి కొనాలా అంటే బేరాలు తెగవు. బాగానే ఇల్లు బాగుంది, అన్ని బాగున్నాయి, వాళ్ళు మనం అడిగిన ధరకి వాళ్ళు ఇస్తున్నారు, కానీ విషయం తెగదు. ఇంకా కొద్ది రోజులు మళ్ళీ ఇంకోసారి వెళ్తే, ఇప్పుడు ఏదో అంటుంటారు కదా, ఇంకా 1 or 2 సిట్టింగ్స్ వేస్తే అది ఫైనల్ అయిపోతుందండి అని, అలాగనమాట. ఇంకొకసారి 2 సార్లు వాళ్ళని వెళ్ళి కలిసి మాట్లాడితే దానికి ఒక తుది రూపం వస్తుంది. అలాంటివి కొంచెం ఓర్పు పట్టాలి. ఈ నెల పనులు అవుతాయి అని ఆశాజనకంగా ఉంటారు, కానీ నిదానంగా అవుతాయి. ఓకే. అమ్మ, ఈ రాశి వాళ్ళకి వివాహ ఫలితాలు ఎలా ఉన్నాయంట? వివాహ జీవితంలో ఉన్నవారు, ఇప్పటికే భార్యాభర్తలుగా ఉన్నవారు కొన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. చాలా చాలా బాగుంది అని చెప్పడానికి రావడం లేదు, కాకపోతే ఒక నెల వీళ్ళు కొంచెం సంయమనం పాటించినట్టయితే ఖచ్చితంగా వివాహాలు కుదిరిపోతాయి. వివాహం కుదిరే వాళ్ళకి, ఆ వయసు వాళ్ళకి వివాహం కుదురుతుంది.